హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 70. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అంజలి మనసంతా ఎందుకో కాస్త అలజడిగా ఉంది. ఆమె సురేంద్ర విషయంలో సరైన నిర్ణయమే తీసుకుందా? పాపం సురేంద్ర గారు చాలా మంచివారు. ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా నా స్నేహాన్ని కోరారు. నేనేమో అక్క మాటలకి భయపడి ఆయన్ని ఇన్సల్ట్ చేసి హర్ట్ చేశానా అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది. అభి అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు ఎవరితోనూ ఎటువంటి ఫ్రెండ్షిప్లు పెట్టుకోకూడదు అని స్థిరంగా చెప్పుకుంది. ఆమె ఆలోచనలో ఆమె ఉండగా అక్కడికి ముష్టి వచ్చాడు. అంజలి డల్గా ఉండడం చూసి, ఏంటి సిస్టర్ డల్ అయిపోయావు? విక్రమ్ సార్ ఊరు వెళ్ళారనా? ఆయన ఇక్కడ లేకపోతే నేనున్నాగా, నేను నీకు అన్నయ్యనేగా. మూడ్ ఆఫ్ చేసుకోకు సరేనా? ఇదిగో నీకోసం నీ అన్నయ్య ఏం తెచ్చాడో చూడు అంటూ ఒక చాక్లెట్ బాక్స్ ఆమె చేతికి అందించాడు. ఆ కార్బరీస్ చూడగానే అంజలి చిన్నపిల్లల సంతోషపడిపోయి కళ్ళు పెద్దవి చేసి, వావ్ వర్ధన్ గారు థ్యాంక్స్, నాకు చాక్లెట్ అంటే ప్రాణం అని వాటిని అందుకొని అందులో ఒకటి తింటూ ఏదో దొంగతనం చేస్తున్నట్టు చుట్టూ చూసింది. ఎక్కడ అభి వచ్చేస్తాడేమో అని ఆమె భయం. ముష్టి నవ్వుతూ, బాస్ ఇంకా రాలేదులే సిస్ అన్నాడు అతను. అంజలి నవ్వుతూ, అవునా ఓకే అని, అన్నా ఇప్పుడే వస్తా, ఈ చాక్లెట్ బాక్స్ దాచిపెట్టొస్తా, మహానుభావుడు చూడకుండా తినాలి, లేదు అంటే అన్హెల్దీ అది ఇది అని నాకు క్లాస్ తీసుకుంటాడు అని ఒక చాక్లెట్ తింటూ మిగిలినవి కిచెన్కి దగ్గరగా ఉన్న స్టోరేజ్ రూమ్ పైన ఉన్న అరలో దాచిపెట్టాలనుకొని అక్కడికి వెళ్ళి ఒక చాక్లెట్ నోట్లో పెట్టుకొని స్టూల్ తెచ్చి ఎక్కి పైన ఉన్న అరలో లోపలికి దాచాలని ప్రయత్నం చేస్తుందామె. కానీ ఆమెకు ఆ అర అందడం లేదు. ఆమె అనుకుంటుంది, కమాన్ అంజలి ట్రై చేయి, ఇంకొంచెం పైకెక్కు, అయిపోతుంది, లేదంటే సైంధవ కంట పడతావు అంటూ చాలా అవస్థపడుతుంది. అంతలో అటుగా అభి వచ్చాడు. ఆమె బయటపడ్డట్టే అంజలి అతని కంటపడింది. అభి విచిత్రంగా చూస్తున్నాడు. అంజలి కబోర్డ్ అరే ఎక్కే ప్రయత్నం చేస్తూ కనిపించింది. ఆమె ఒక కాల్ స్టూల్పై వేసి ఇంకో కాల్ కబోర్డ్ అరపై పెట్టి బ్యాలెన్స్ తప్పుతూ కనిపించింది. సపోర్ట్ సరిగ్గా లేక అంజలి నిల్చున్న స్టూల్ పైకి తేలుతూ కనిపించింది. ఆమె ఖచ్చితంగా పడిపోతుందని అతనికి అర్థమై కంగారుగా అంజలిని అరుస్తూ అక్కడికి వచ్చాడు. అతని అరుపు విని ఓ నో అని చాక్లెట్ బాక్స్ అర లోపలికి విసిరేసింది. కానీ ఆమె మాత్రం బ్యాలెన్స్ తప్పింది. ఔచ్ అనుకుంటూ కింద పడిపోతున్నా అనుకొని భయంగా కళ్ళు మూసుకుంది అంజలి. ఆమెను కింద పడనివ్వకుండా అభి అతన్ని 2 చేతులతో ఒడిసి పట్టుకొని అమ్మయ్య అనుకున్నాడు. కానీ అతని బ్యాలెన్స్ తప్పి వెల్లికిలా కింద పడ్డాడు. అంజలి అతనిపై అమాంతం పడిపోయింది. వారి ఇద్దరి ప్రమేయం లేకుండానే ఇద్దరు ఒకరికొకరు అతుక్కుపోయినట్టు నేలపై పడ్డారు. ఏం జరిగిందో తెలియలేదు. వారి అదరాలు చిరుముద్దు అందుకున్నాయి. అంజలి అతని వెచ్చని అదర స్పర్శ తాకి షాక్ అయింది. అలాగే అభి కూడా తియ్యని చాక్లెట్ పెదాలు రుచి చవిచూసి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళిద్దరూ అయోమయ స్థితిలో ఉన్నారు. వారి దేహాలు ఒక్కటిగా అతుక్కొని ఉన్నాయి. అవి కానీ వాళ్ళు అదరు మధుర అనుభూతి చవి చూస్తున్నాము అని కానీ ఆ ఇరువురికి తెలియడం లేదు. క్షణాల కాలం ఫ్రీజ్ అయిపోయినట్టు మతిభ్రమించి అలాగే ఇంచు కూడా కదలకుండా ఉండిపోయారు. కాసేపటికి అంజలిలో చలనం వచ్చింది. ఆమె అభిపై ఉంది అని గుర్తించి కంగారుగా పైకి లేచింది. అభి ఆమె కంగారు గమనించి అతను కూడా కాస్త కంగారుగా పైకి లేచాడు. అంజలి అతని వైపు చూడలేక ఏదో తెలియని అనుభూతి చవిచూసిన హృదయం కాస్త తడబడేలా చేస్తుంది. ఆమెకు అందుకే అక్కడి నుంచి పరుగులు తీయబోయింది. కానీ అభి ఆమెను వెళ్ళనివ్వకుండా చెయ్యి పట్టుకుని ఆగు అన్నాడు. అంజలి ప్రాణం జివ్వుమన్నట్టు అయింది. అతని స్పర్శకు గుండెదడ మొదలైంది.
భయంగా అతని వైపు తిరిగి తలదించుకొని నిల్చుంది. అభి ఆమె వైపు కొంటెగా చూస్తూ ఏంటిది అన్నాడు. అంజలి ఏమై ఉంటుంది అన్నట్టు తలపైకి ఎత్తి చూసింది. అతని షర్ట్కి చాక్లెట్ అంటుకొని ఉంది. అంజలి సగం తిన్న చాక్లెట్ చేత్తో పట్టుకొని ఉంది. ఆమె అభిపై పడ్డప్పుడు ఆమె చెయ్యి అభి గుండెని తాకింది. ఆ చాక్లెట్ అతని షర్ట్కి అంటుకుంది. ఓషన్ బ్లూ కలర్ షర్ట్పై కోకో మరక ఆమెకు షాక్ కొట్టినట్టు కనిపించింది. అయిపోయాను, ఇప్పుడు నా ప్రాణం తీనేస్తాడు అనుకొని అతని వైపు అపరాధ భావంగా చూసింది. అభి ఆమెకు దగ్గరగా వచ్చి ఏంటి చాక్లెట్స్ తింటున్నావా? ఎక్కడివి? అవి దాచిపెట్టడానికి అంత ఎత్తెక్కావు అవునా? వాటి నీకు ఆ ముష్టి కొనిపెట్టాడా? నిజం చెప్పు అని కాస్త కోపంగా చూస్తూ అడిగాడు. అంజలి చిన్నపిల్లలు అలిగినట్టు ఫేస్ పెట్టుకొని చూస్తూ అవును, కానీ వర్ధన్ అన్నయ్యని ఏమీ అనద్దు ప్లీజ్, సారీ అని చెప్పింది. ఆమె అనుకుంది అభి ఇప్పుడు తనకి పిచ్చ క్లాస్ పీకుతాడని. కానీ ఆమెను రక్షిస్తూ అతని మొబైల్ మోగింది. అభి ఆ మొబైల్ చెక్ చేసుకొని నీతో తర్వాత మాట్లాడతా, ముందు ఈ పిల్లాట్లు కట్టి పెట్టి రూమ్లో ఒక ఫైల్ పెట్టాను, వెళ్ళి స్టడీ చేసి ప్రోగ్రామ్ సెట్ చేయి, అర్థమైందా అని లాన్ వైపు వెళ్ళిపోయాడు. అంజలి హమ్మయ్య అని ఊపిరి తీసుకొని మిస్టర్ బీపీ షూ వెళ్ళిపోయాడు. ఇవాళ సార్కి బీపీ సోకలేదు, బ్రతికిపోయా, నా చాక్లెట్ సేఫ్ అనుకొని రూమ్లోకి వెళ్ళి అభి అప్పచెప్పిన పనిలో నిమగ్నమైంది. అభి హాల్లోకి వచ్చి హలో సుబ్రహ్మణ్యం గారు ఏమైంది అని అడిగాడు. అవతల మాట్లాడుతున్న వ్యక్తి బాబు, మీరు అప్పచెప్పిన పని పూర్తయింది, మొత్తం స్టాఫ్ డీటెయిల్స్ సేకరించాను అని చెప్పాడు ఆయన. అభి సంతోషపడి రైట్, వెంటనే ఇంటికి తీసుకురండి, ఇక్కడికి వచ్చాక మిగిలినవి మాట్లాడుకుందాం అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు వచ్చే దారిలో నాకు ఒక పని చేసి పెట్టాలి, ఒక ఐటెం తేవాలి అని తనకు కావాల్సింది చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే 2-3 ఫోన్ కాల్స్ వస్తే వాటిని రిసీవ్ చేసుకొని వర్క్ అవుతుంది. మీ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేశాను, స్టాక్ అరేంజ్ చేయండి, వర్క్ డిలే కాకుండా చూసుకోండి, నేను రాజ్ గుప్తాస్కి అగ్రిమెంట్ చేశాను, పొరపాటు చేశారో ఊరుకోను, అనుకున్న టైంకి మెటీరియల్ అందివ్వాలి, అర్థమైందా అని ఒకరిద్దరికి ఆర్డర్స్ ఇచ్చి తన ఆఫీస్కి వెళ్ళకపోవడంతో వర్క్ డిలే కాకుండా ఉండేందుకు ఇంట్లో ఉండి ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నాడు అభిరామ్. అంతలో అక్కడికి ముష్టి వచ్చాడు. అతనికి అభి ప్రిపేర్ చేసిన కొంత పేపర్ వర్క్ అందించి ఆఫీస్లో పెండింగ్ అయ్యి ఉన్న వర్క్ చూసుకోవాలని, 2 రోజుల్లో కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్కి అతన్ని అటెండ్ కమ్మని కావాలంటే తనకి అసిస్టెంట్గా ప్రసాద్ని తీసుకుని వెళ్ళమని చెప్పి ముష్టి మీద పెద్ద బాధ్యత పెట్టాడు అభిరామ్. అతను సరే బాస్ అని చెప్పి అభిరామ్ షర్ట్ వైపు చూశాడు. చాక్లెట్ అంటి ఉండడం అతనికి ఏదో డౌట్ కొట్టి బాస్ ఏంటిది, కొత్త ఫ్యాషనా చాక్లెట్ షర్ట్ అని వెక్కిరిస్తూ అడిగాడు. అభి అతని మాటలకు మరకైన చోటు చూసుకొని ఒక్కసారి కాసేపటి క్రితం జరిగింది గుర్తు చేసుకున్నాడు. ఆమె అమాంతం అతనిపై పడ్డం, ఇరుదేహాలు ఎంతో గాఢంగా హత్తుకోవడం, అలాగే తీయని చాక్లెట్ అదరాలు రుచి అతను అందుకోవడం, వావ్ ఎంత హాయ్ అనిపించింది. అతనికి ఆ ఊహ మరింత సంతోషాన్ని కలిగించింది. అభి చిన్నగా నవ్వి ముష్టి ముందు దొరకకూడదు అనుకుని ఫేస్ సీరియస్గా పెట్టుకొని చాలు, నీ దిక్కుమాలిన థింకింగ్స్ పక్కన పెట్టి చెప్పిన పని చూడు, తేడా వస్తే తోలు తీసేస్తాను అని అతని నుంచి తప్పించుకోవడం కోసం అరిచాడు. అభి మాటల్లో తడబాటు గుర్తించి ఏదో జరిగింది, అంజలి గాని వచ్చి బాస్ని వాటేసుకుందా, ఈయన ఆమెను ఎత్తుకున్నాడా, ఏం జరిగింది, ఖచ్చితంగా నా చాక్లెట్ అభి గుండెలపైకి వచ్చి కూర్చుందంటే ఇక్కడ ఏదో జరిగింది, మంచి సీన్ జరుగుంటుంది, మిస్ అయ్యాను అని తల కొట్టుకొని జరిగింది ఊహించుకుంటూ నిల్చున్నాడు ముష్టి. అభి మళ్ళీ అరిచి హలో మాస్టారు, నేను చెప్పింది వినిపించిందా, వెళ్ళండి లేట్ అవుతుంది. వినిపించింది బాస్, నా తోలు తర్వాత తీద్దురు కానీ ముందు మరకపడ్డ షర్ట్ తీసేయండి, లేదంటే నాలాగే చూసే మిగిలిన వాళ్ళు కూడా డౌట్ పడతారు అని అభి వైపు అదోలా చూస్తూ నా బ్యాడ్ లక్, మంచి సీన్ మిస్ అయిపోయా, ఏం చేస్తాం అని అభిని వెక్కిరించి అక్కడి నుంచి పరుగు తీశాడు.
అభి రేయ్ నిన్ను అంటూ అతను వెంట పడుతూ అతను బయటకు జారుకోవడం చూసి ఈడియట్ అని నవ్వుకున్నాడు. కాసేపట్లో అక్కడికి సుబ్రహ్మణ్యం వచ్చి ఒక ఫైల్ అందించారు. అభి అడిగిన వస్తువు కూడా తెచ్చిచ్చారు. అభి వాటిని అందుకొని ఫైల్ ఓపెన్ చేసి మొత్తం వివరాలు తెలుసుకొని థ్యాంక్స్ అండి, చాలా పెద్ద ఉపకారం చేశారు అని చెప్పి ఆయన్ని పంపించి అతని గదిలోకి వచ్చాడు. అంజలి సిన్సియర్గా ఫైల్ చూస్తూ సిస్టంలో డేటా ఎంటర్ చేస్తూ ఉంది. ఆమె అభి రాక గమనించలేదు. అతను చిన్నగా దగ్గి సౌండ్ చేశాడు. అంజలి తలెత్తి చూసి సార్ అని కంగారుగా లేచి నిల్చొని అతనితో క్లాస్కి సిద్ధం అన్నట్టు చూసింది. అభి చేతులు వెనక్కి పెట్టుకుని నిల్చున్నాడు. అభి ఆమె కంగారు గమనించి చిన్నగా నవ్వి ఆమెకు దగ్గరగా వచ్చి నిల్చొని అతను దాచిపెట్టిన వస్తువు ఆమెకు చూపిస్తూ తీసుకో అన్నాడు. అంజలి అయోమయంగా చూస్తూ ఏంటిది అన్నట్టు చూస్తూ అందుకొని ఓపెన్ చేసింది. అది ఒక బాక్స్ అని తెలుస్తుంది. ఓపెన్ చేసి చూస్తే అందులో 50కి పైగా డైరీ మిల్క్ చాక్లెట్లున్నాయి. ఆమె వాటిని చూసి కాసేపటి క్రితం ముష్టి ఇచ్చినప్పుడు ఫీల్ అయినట్టు హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అవి తెచ్చింది ముష్టి కాదు, మిస్టర్ అభిరామ్. అందుకే కంగారు పడుతూ ఇవి మీరెందుకు ఇచ్చారు? అంటే ఇప్పుడు వీటిపై నన్ను ప్రామిస్ చేయమని చెప్తారా? ఇంకెప్పుడు వీటిని తినను అని చెప్పించాలని చూస్తున్నారా? ప్లీజ్ అలా చెప్పమనకండి. నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. వాటిని నేను తినడం మానేలేను. మీరా మదర్ కూడా వీక్లీ 2 times నాకు కొనిపెట్టేవారు. కావాలంటే ఇప్పుడు కూడా అలాగే చేస్తాను సార్. అంతేగాని పూర్తిగా మానేయడం నా వల్ల కాదు అని చిన్నపిల్లలు రిక్వెస్ట్ చేసినట్టు చేస్తూ అభి వైపు భయంగా చూసింది. అభిరామ్ ఒక్కసారిగా ఎంతలా నవ్వాడంటే అతనికి నవ్వుతూ నవ్వుతూ కన్నీళ్ళు వచ్చేశాయి. ఆమె బిత్తరపోయి అతను నవ్వు చూస్తూ ఉంది. అభి కంట్రోల్ చేసుకుంటూ హే అంజలి, అందుకే పెద్దలు అంటూ ఉంటారు ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి అని. నేను చాక్లెట్స్ కొని తెస్తే వాటిని తీసుకోవడానికి కూడా నీకు నమ్మకం కలగలేదుగా? ఓ గాడ్ అని నవ్వుతూ నేను నీ చేత ఎటువంటి ప్రామిస్ చేయించుకోను. వాటిని నీకు అనిపించింది అంతే. నీకెంతో ఇష్టమైన వాటిని దూరం చేయడం కరెక్ట్ కాదనిపించి ఇస్తున్నా. అలాగని అదే పనిగా వాటిని తింటూ కూర్చోకు. దగ్గొస్తుంది, ఇంకా కాఫ్ పడుతుంది, పళ్ళు పాడైపోతాయి. నువ్వు చాక్లెట్ తినడం పూర్తి కాగానే హాట్ వాటర్తో మౌత్ వాష్ చేసుకోవాలి, మర్చిపోవద్దు అని అతను చెప్పాలి అనుకున్న చెప్పి ఆమె రియాక్షన్ కోసం చూశాడు. అంజలికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇంకా అతని వైపు విచిత్రంగా చూస్తూనే ఉంది. అభి ఆమె ముందు చిటికలు వేస్తూ హలో అంజలిదేవి, ఎటు చూస్తున్నావు? హ్యాపీయేనా? ఇంకా వీటిని దాచిపెట్టడం కోసం ఎటువంటి అటకలు ఎక్కి కాలు విరగొట్టుకోవద్దు, సరేనా అని చెప్పి ముందుకు వెళ్ళబోతుంటే అంజలిలో చలనం వచ్చింది. ఆమె ఒక్కసారిగా ఊహించని వరం వరించిన ఫీలింగ్లో లోనైంది. అందుకే కంగారుగా అభి అని పిలిచింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. ఆమె అడుగుతుంది, ఇవన్నీ నాకేనా? అవును నీకే. నిజంగా నాకేనా? వీటిని నేను తింటే మీరు కోప్పడరు కదా అని నవ్వుతూ ఏం కోప్పడను. నీకు చాక్లెట్స్ ఎంత ఇష్టమో అర్థమైంది, అందుకే పర్మిషన్ ఇస్తున్నా. బట్ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తుండగా అంజలి గట్టిగా హే థ్యాంక్స్ అంటూ అతన్ని హక్ చేసుకుంది. అభి మాట పూర్తి చేయలేకపోయాడు. ఆమె కౌగిలి తన్మయత్వంలో ఉన్నాడతను. ఆమె అంతలో కంట్రోల్ అయ్యి అతనికి దూరంగా జరిగి నిల్చొని సారీ బాస్, ఏదో ఎగ్జైట్మెంట్ అంతే. మీరు నాకు చాక్లెట్స్ ఇచ్చారంటే ఇది మర్చిపోలేని రోజు అని నవ్వుతూ ఆ బాక్స్ తీసుకొని అక్కడి నుంచి పరుగులు పెడుతూ హే సునీత, ఇవాళ చాక్లెట్స్ డే అని తెలుసా? మా బాస్ నాకు చాక్లెట్స్ కొనిపెట్టారని చెప్తూ వెళ్ళిపోయింది. అభి ఆమె సంతోషాన్ని చూస్తూ మురుసుకుపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. హెడ్ కానిస్టేబుల్ డ్యూటీ పూర్తి చేసుకొని అతని బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఎవరో వ్యాన్తో అతనికి అడ్డు వచ్చిన గుర్తుంది అతనికి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. అతను మత్తుగా కళ్ళు బరువుగా శరీరం అంతా అలసిపోయినట్టుగా ఉన్నా అతని పరిస్థితి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసుకున్నాడు.
చూడబోతే అదేదో గూడెంలా ఉంది. కాస్త చీకటిగా మసగ్గా ఉంది. ఒక్కసారిగా అతని ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అతని కాళ్ళు చేతులు కట్టిపడేసున్నాయి. శ్రీనివాస్కి క్లియర్గా అర్థమైంది తనని ఎవరో ఎత్తుకొచ్చారని. అందుకే భయంగా చుట్టూ చూస్తూ ఎవరైనా ఉన్నారా, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, హెల్ప్ అంటూ అరుస్తున్నాడు. అంతలో అతని వద్దకు ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. అంతే, శ్రీనివాస్ సైలెంట్ అయిపోయి శబ్దం వస్తున్న వైపు కళ్ళు తెరిచి ఇబ్బంది పడుతూ చూశాడు. ఎవరో వ్యక్తులు అతనికి దగ్గరగా రావడం తెలుస్తుంది. శ్రీనివాస్లో భయం ఎక్కువైంది. ఎవరు మీరు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఒక పోలీస్ అధికారిని కిడ్నాప్ చేస్తారా? మీకు బ్రతకాలని లేదా? మా విక్రమ్ సార్కి విషయం తెలిసిందో మీ తోలు వలిచేస్తాడు అని వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ లోపల భయపడుతూ ఉన్నాడు అతను. అంతలో అతన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు వచ్చి నిల్చొని గట్టిగా నవ్వుతూ ఉన్నారు. చుట్టూ చీకటిగా ఉండడం వల్ల వచ్చింది ఎవరో అర్థం కావడం లేదు శ్రీనివాస్కి. కోపం నటిస్తూ, ఎవర్రా మీరు, నన్నెందుకు తీసుకొచ్చారు అని అరుస్తూ ఉండగా అక్కడి లైట్స్ ఆన్ అయ్యాయి. ఒక్కసారిగా వెలుగు పుంజుకునేసరికి అతని కళ్ళు జిగ్గుమన్నాయి. బాధగా మూలుగుతూ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసే ప్రయత్నం చేశాడు. అంతే, అతనికి తన ఎదురుగా ఉన్నది ఎవరో అర్థమైపోయింది. భూపతి అతని పక్కనే బాయ్ సురేంద్ర వెంట వాళ్ళ అనుచరులతో మితిమీరిన అహంతో విర్రవీగిపోతూ అతన్ని చూసి నువ్వు ఏం చేయలేవన్నట్టు హేళనగా నవ్వుతున్నారు. శ్రీనివాస్ నోట మాట పడిపోయింది. ఒక్కసారిగా భయంతో వణికిపోతూ, సార్ మీరా? మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు సార్? నన్ను ఇలా ఎత్తుకురావడం ఒక్క కబురు పెడితే పరుగు పెడుతూ వచ్చేవాణ్ణి. ఈ పిచ్చుక పైన మీ బ్రహ్మాస్త్రం వదిలిపెట్టండి సార్. మీరు నా నుంచి ఏం కోరినా చేస్తాను, పిల్లలు గలవాణ్ణి అని వేడుకుంటూ అడిగాడు. అతని వేడుకోలు అక్కడి వాళ్లకు మజాగా అనిపించింది. సురేంద్ర నవ్వుతూ, ఏంటి నాన్న, నేను చెప్పానా ఇలాంటి చచ్చు విధవన్నీ కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదని? కోరితే వాడి ప్రాణాలైనా సరే ఇచ్చేసే మంచివాడు వీడు. ఏం శ్రీనివాస్, అంతేనా? కాకుంటే ఆ ప్రాణాలు ఇచ్చేది మా కోసం కాదు, ఆ విక్రమ్ కోసం, అంతేనా? ఆ మాటల్లో గూఢార్థం శ్రీనివాస్కి అర్థమయ్యింది. అందుకే ఏం మాట్లాడలేక మౌనంగా వాళ్ళ వైపు భయపడుతూ చూస్తున్నాడు. సురేంద్ర అక్కడ ఉన్న వాళ్ళకి సైగ చేశాడు. వాళ్ళు వెళ్ళి అతని కట్లు విప్పదీశారు. అంతే, శ్రీనివాస్ భూపతి కాళ్ళపై పడి, సార్ మీరెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నా ప్రాణాలైతే నేనెవరి కోసం ఇవ్వలేను. 2 ఆడపిల్లల తండ్రిని, దయచూపండి అంటే ఎంతగానో భయపడుతూ వేడుకున్నాడు. సురేంద్ర అతన్ని కంట్రోల్ చేస్తూ, ఆగవయ్యా, ఎందుకు భయం? నీ ప్రాణాలు మాకెందుకు, మాకు అవి పావలకు కూడా పనికిరావని చెప్పి తండ్రి వైపు చూశాడు ఆయన. శ్రీనివాస్ షర్ట్ కాలర్ పట్టుకుని పైకి లేపి, చూడు శ్రీనివాస్, నాకు నీలాంటి వానపాములని ఏరిపారేయడం పెద్ద లెక్క కాదు. నాకు నీ వల్ల ఉపయోగం కలిగితే నీకున్న 2 పిల్లలకి కొన్ని లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. కాదు కూడదని నీతి నిజాయితీ అని విక్రమ్కి సహాయం చేయాలనుకుంటే నిన్నిక్కడే సజీవ సమాధి చేసేస్తా. కనీసం నీ చావు కూడా నీ కుటుంబానికి తెలీదు, అర్థమైందా? అక్కడ ఉన్న వాళ్ళకి సైగ చేశాడు. అక్కడ నిల్చున్న వాళ్ళలో ఒకడొచ్చి ఒక బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు సురేంద్ర. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూపించాడు. అందులో 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇదిగో, ఇవి తీసుకొని నేను అడిగే 4 ప్రశ్నలకి సమాధానం చెప్పి హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నిన్నేం చేయను అని అడిగాడు. శ్రీనివాస్ భయంగా చూస్తూ చేతులు జోడించి, సార్ మీరు నాకేం డబ్బు ఇవ్వనవసరం లేదు, నన్ను అడగాలి ఏమనుకుంటున్నారో అడగండి, చెప్తాను అని చెప్పాడు. అంతే, అక్కడి వాళ్ళు నవ్వుతూ, వీడు ఎలా పోలీసోడయ్యాడయ్యా, ఇంతలా భయపడుతున్నాడు? సరే చెప్పు, అయితే మీ ఏసీపీ ఎక్కడా? స్టేషన్లో లాంగ్ లీవ్ పెట్టి ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ ప్రశ్న శ్రీనివాస్ ముందే ఊహించాడు. అందుకే అతను షాక్ అవ్వలేదు. తడబడకుండా చెప్పాడు, నాకు తెలీదు అని. అతని ఆన్సర్లో స్పష్టత కనిపిస్తుంది. సురేంద్ర ఓపిక వహిస్తూ, సరే అయితే రాజేష్ ఎక్కడా? చాలా రోజుల నుంచి కనిపించడం లేదు.
శ్రీనివాస్ ఆ ప్రశ్న ఊహించలేదు. అందుకే కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, రాజేష్ కోసం మీకెందుకు అన్నాడు. అంతే. భూపతి లాగి ఒక్కటి పీకాడు. ఆ దెబ్బకి శ్రీనివాస్ కళ్ళు బయర్లు కమ్మాయి. అమ్మ అనుకుంటూ నేలపై పడ్డాడు. భూపతి ఇంకో దెబ్బ కొట్టబోతుంటే సురేంద్ర ఆపి, ఆగండి నాన్న, వాడే చెప్పాడుగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం సరికాదని. అతన్ని ఆపి, రే శ్రీనివాస్, నేను నీకు రెండో ఛాన్స్ ఇవ్వను. అడిగిన దానికి సమాధానం చెప్పు. తిరిగి ప్రశ్నలు వేస్తే నరికేస్తా. అర్థమైందా? రాజేష్ ఎక్కడా? శ్రీనివాస్ భయపడుతూ అమెరికాలో ఉన్నాడు అని చెప్పాడు. సురేంద్ర అక్కడ ఉన్న బాయ్ భూపతి వైపు విచిత్రంగా చూస్తూ, అమెరికా వెళ్ళాడా అనుకొని, ఎందుకురా అని కోపంగా అతన్ని ప్రశ్నించారు. శ్రీనివాస్ తడబడుతూ, ట్రీట్మెంట్ కోసం అన్నాడు. అక్కడి వాళ్లకు శ్రీనివాస్ మాటలు అర్థం కాలేదు. అందుకే విసుగ్గా, ఎవరి ట్రీట్మెంట్ కోసం రా అని అడిగాడు. అతను కాస్త ఓపిక తెచ్చుకొని చెప్పాడు, సార్, మొన్న ఈ మధ్య రాజేష్ గారిపై ఎవరో కొంతమంది దాడి చేశారు. ఆ సమయంలో ఆయనకి కొన్ని బుల్లెట్స్ తగిలాయి. అంతేకాకుండా ఆయన నడుపుతున్న కారు యాక్సిడెంట్ అయింది. బాగా దెబ్బలు తగిలాయి, ముఖ్యంగా తలకి. బ్రతుకుతారని నమ్మకం లేదని డాక్టర్స్ చెప్పేశారు. అంతేకాకుండా ఇప్పుడు అతను కోమాలో ఉన్నాడు. ఆయన ఎలాగైనా బ్రతికించుకోవాలని విక్రమ్ సార్ ఆయన్ని అమెరికా పంపించారు. కానీ అక్కడ కూడా ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని సార్ బాధపడ్డారు. ఒక్కటి మాత్రం నిజం, ఇప్పట్లో రాజేష్ గారు కోలుకోలేరు అని క్లియర్గా విషయం చెప్పేశాడు. సురేంద్ర ఒక్కసారిగా విక్రమ్ని తలుచుకొని, ఈ విక్రమ్ ప్రతి విషయంలో మనకి ఎగనిస్ట్గా ప్రవర్తిస్తున్నాడు అని కోపడుతూ, సరే, అమెరికాలో ఏ హాస్పిటల్ అని అడిగారు. శ్రీనివాస్కి వివరాలు ఏవీ తెలీదు. అతను భయపడుతూ, సార్, నాకు తెలీదు సార్, విక్రమ్ గారు నాకేం చెప్పలేదు. కానీ రాజేష్ గారికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కి తెలుస్తుందని చెప్పాడు. అతని మాటల్లో నిజాయితీ కనిపించింది. సరే, మేము ఎలాగోలో తెలుసుకుంటాం. ముందు ఈ విషయం చెప్పు. విక్రమ్ ఎక్కడా అని మళ్ళీ అడిగాడు. అతను శ్రీనివాస్ భయపడుతూ, సార్, నిజంగా నాకేం తెలీదు సార్. ఏదో ముఖ్యమైన పని మీద ఏదో ఊరు వెళ్ళారని మాత్రం తెలుసు. అంతకు మించి నాకేం తెలీదు. ఒకవేళ ఎటువంటి వివరాలు తెలిసినా మీకు తెలియచేస్తాను. నన్ను వదిలేయండి అని వేడుకున్నాడు. భూపతి కోపంగా చూస్తూ, నిజంగా నీకు విక్రమ్ ఏమైందో తెలీదా? తెలీదు సార్, ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు. కానీ విక్రమ్ సార్ ఊరు వెళ్లే ముందు రాజేష్ గారి ఇల్లు అంతా సోదా చేయించారు. ఏదో డైరీ కోసం వెతికించారు. అలాగే ఫోన్లో ఆపరేషన్ ఏవిఎల్ కోసం మాట్లాడారు. ఎంత వెతికినా డైరీ మాత్రం దొరకలేదు. ఆ బుక్ దొరకముందే వెతికించడం ఆపించి వెళ్ళిపోయారు. అంతకు మించి నాకేం తెలీదు అని మొత్తుకున్నాడు. ఆ మాటలలో సురేంద్రకి అన్ని ప్రశ్నలకి ఆన్సర్ దొరికింది. రాజేష్ ఏదో డైరీ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ విషయం విక్రమ్కి తెలుసుంటుంది. ఎలాగైనా దాని ద్వారా తనపై అటాక్ చేసిన వాళ్ళంటే మనల్ని ట్రేస్ చేసేందుకు ట్రై చేసి ఉంటాడు. అలాగే ఇంత సడన్గా వాడు పై ఊరు వెళ్ళడానికి కూడా ఖచ్చితంగా కారణం ఉండే ఉంటుంది. సేఫ్గా మంగరాజుని దాచిపెట్టాడు. ఓ, అసలు ఆ డైరీలో ఏముంది? రాజేష్కి ఆ లాకెట్ ఎక్కడిది? ఎందుకోసమని దాని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళ ప్రశ్నకి ఆన్సర్ అంజలి రూమ్లో వాళ్ళ కళ్ళ ముందే ఉంది, కానీ తెలుసుకోలేకపోతున్నారు. సరే శ్రీనివాస్, నీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఇక మీదట విక్రమ్ రాజేష్కి సంబంధించిన ఎటువంటి విషయం తెలిసినా కూడా మాకు తెలియచేయాలి. తెలివితేటలు చూపించావనుకో మా సంగతి తెలుసుగా, సమాధైపోతావు అని భయపెట్టి, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకొని బయలుదేరు అని బెదిరించారు. అంతే. శ్రీనివాస్ భయపడిపోయి భూపతికి సలాం కొట్టి, సరే సార్, తప్పకుండా అని ముందుకు వెళ్ళబోతుంటే అడిగాడు సురేంద్ర, నిజంగా చెప్తున్నావుగా, మోసం చేయవుగా అన్నాడు. అలాగే ఇంత సడన్గా వాడు పై ఊరు వెళ్ళడానికి కూడా ఖచ్చితంగా కారణం ఉండే ఉంటుంది. సేఫ్గా మంగరాజుని దాచిపెట్టాడు. ఓ, అసలు ఆ డైరీలో ఏముంది? రాజేష్కి ఆ లాకెట్ ఎక్కడిది? ఎందుకోసం అని తాను వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళ ప్రశ్నకి ఆన్సర్ అంజలి రూపంలో వాళ్ళ కళ్ళ ముందే ఉంది, కానీ తెలుసుకోలేకపోతున్నారు. సరే శ్రీనివాస్, నీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఇక మీదట విక్రమ్ రాజేష్కి సంబంధించిన విషయం తెలిసినా కూడా మాకు తెలియచేయాలి. తెలివితేటలు చూపించావనుకో
మా సంగతి తెలుసుగా, సమాధైపోతావు అని భయపెట్టి, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకొని బయలుదేరు అని బెదిరించారు. అంతే. శ్రీనివాస్ భయపడిపోయి భూపతికి సలాం కొట్టి, సరే సార్ తప్పకుండా అని ముందుకు వెళ్ళబోతుంటే అడిగాడు సురేంద్ర, నిజంగా చెప్తున్నావుగా, మోసం చేయవుగా అన్నాడు. శ్రీనివాస్ వినయంగా చూసు, సార్ నాకు మీరంటే చచ్చేంత భయం సార్, మీకు అబద్ధం చెప్తానా, నన్ను వెళ్ళనివ్వండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికినా మీకు చేరవేస్తాను అని వేడుకున్నాడు. వాళ్ళు సరే అని చెప్పి అతన్ని బయటకు వదిలారు. శ్రీనివాస్ని ఫాలో చేస్తూ ఉండమని కొందరిని పురమాయించారు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒకటే ప్రశ్న, విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడు, ఈ ఆపరేషన్ ఏవిఎల్ అంటే ఏంటి అని ఆలోచించసాగారు. విక్రమ్ భైరవపురం చేరుకున్నాడు. అక్కడ ఒక స్థావరాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇంట్లో అన్ని పరికరాలు సీక్రెట్ ప్లేస్లో సెట్ చేసుకున్నాడు. మంగరాజు ఇల్లంతా శుభ్రపరిచి ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళు సింగుల్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో విక్రమ్ మొబైల్ మోగింది. చూడబోతే ఇర్ఫాన్ చేస్తున్నాడు. అంతే. విక్రమ్ అలర్ట్ అయి, చెప్పు ఇర్ఫాన్ అన్నాడు. అవతల వ్యక్తి శ్రీనివాస్ని కిడ్నాప్ చేసిన విషయం చెప్పి జరిగిందంతా చెప్పాడు. విక్రమ్ తలపట్టుకొని, ఓ నో, వీళ్ళు మరీ వైలెంట్గా తయారయ్యారు. ఎనీవే నువ్వు జాగ్రత్త, మరేం పర్లేదు, నేను చూసుకుంటానని చెప్పి కాల్ కట్ చేశాడు. అతనికి సురేంద్ర విషయంలో కొంత సంతోషకరమైన వార్త తెలిసింది. అంజలి మొబైల్కి సురేంద్ర కాల్ చేయడం, ఆమె మీ ఫ్రెండ్షిప్ కట్ చేశానని చెప్పడం అతనికి రిలీఫ్ అనిపించింది. ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతలో అక్కడికి నాయర్ వచ్చాడు. అతన్ని రాక గమనించి విక్రమ్ అలర్ట్ అయిపోయి, అరే భయ్యా క్యా చాహియే, నీకేమీ కావాలి అని వచ్చిరాని తెలుగు భాషలో అడిగాడు. అంతకతను నవ్వుతూ, ఏం లేదు సింగు, ఏదో అలా మీతో కాసేపు సమయం గడుపుదామని వచ్చాను అని అటు ఇటు చూసి దొంగలాగా వాళ్ళ ఇంట్లో దూరి, ఇదిగోండి ఇవి నా తోటలో జామకాయలు, మీకు రుచి చూపిద్దామని తెచ్చాను, తినండి అని కాస్త కంగారు పడుతూ ఇచ్చాడు. మంగరాజు, అదే ఏమిటి భయ్యా మీరు, ఇది మీది పొలం నుంచి మీది కాసుకోకూడదా, ఏమి చట్టం ఎవరు పెట్టారు, ఆ చట్టం మెరకో బోలో అన్నాడు విక్రమ్ కూడా. హా బోలో భయ్యా అన్నాడు వాళ్ళ ప్రశ్నలకి నిట్టూర్చి. ఎందుకు అడుగుతారండి, మా ఊరికి మొత్తం అధికారి భూపతి సార్, ఆయన మా పొలాలన్నీ లాక్కున్నారు, పంట పండించేది మేమే అయినా ఫలితం వచ్చి ఆయన లాక్కుంటాడు. ఇలా ఎన్నో ఏళ్లుగా భరిస్తున్నాం, మాకు కేవలం కూలి డబ్బులు మాత్రమే ఇస్తాడు, ఒట్టి దుర్మార్గుడు, ఏం చేస్తాం, అదంతా పెద్ద కథ, మా యువరాణి రావాలి, మా కష్టాలు తీరాలి, మీకు చెప్పినా అర్థం కాదు, లోపలికి వెళ్ళి తినండి, నేను వెళ్తాను అన్నాడు. అతను విక్రమ్ అతన్ని ఆపాలి అనుకున్నాడు, కానీ తొందరపడితే ప్రమాదం అని తను నాయర్ ద్వారా చాలా విషయం రాబట్టాల్సి ఉంది. ముందు అతను మనల్ని పూర్తిగా నమ్మాలి. మాకిక్కడ జరిగింది జరగబోయేది చెప్పినా ఎటువంటి సమస్య ఉండదని నమ్మేలా నడుచుకోవాలని ఆలోచించి, అరే భయ్యా మీకు దిల్ మకాన్ ఎంతో మంచి, నువ్వు ఏకీ నెల మేరా భయ్యా ఆర్మీ, ఇక్కడనే ఉంటాం, మాకు కూడా ఏం కావాలో చూడు, మీకు పొలం తోటలో పని చేసి పెడతాను, రేపు ఉదయం మీకు పొలంలో నాకు కామిచ్చినావా అని అడిగాడు నాయర్ నవ్వుతూ. సరే ఇస్తాను, కానీ పైసలు మాత్రం ఇవ్వను, ఎందుకంటే నాకే భూపతి మనుషులు కూలీ ఇస్తారు, నా పొలం లాక్కొని నన్నే అక్కడ పనోడిని చేశారు, అలా ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఇంతే, అంతా భూపతికి బానిసలం, ఖాళీగా ఉండలేక వస్తే నాకు సాయికి రండి, మీ మా అమ్మకి పొలం పనులు కూడా నేర్పిస్తాను అని గొప్పగా చూపించుకోవచ్చు అన్నవాడతను. విక్రమ్ నవ్వుతూ, అరే బాయ్ ముझको पैसे नहीं चाहिए, मेरे को किक चाहिए, बस कल मैं आराम आपको పొలం में హెల్ప్ करता हूँ అని చెప్పాడు. ఆ మాటలు విన్న నాయర్ సంతోషం అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. విక్రమ్ ఏం చేయాలి, అలా నడుచుకుంటే ఇక్కడికి వచ్చిన పని అవుతుందా అని ఆలోచిస్తూ ఈ ఊరు మొత్తం భూపతి ఆధీనంలో ఉంచుకున్నాడు అని అర్థం చేసుకున్నాడు. మరోవైపు అక్కడ ఊరిలో ఉన్న తమ పోలీస్ బృందాన్ని అలర్ట్ చేయించి ఉంచాడు. తనకి శ్రీనివాస్ కోసం తెలియనట్టే ఊరుకున్నాడు, ఎందుకంటే
వాళ్ళు శ్రీనివాస్ని పట్టుకొని వాళ్ళు ఏమీ చేయలేరు. అతనికి ఎటువంటి వివరాలు తెలియకుండా విక్రమ్ జాగ్రత్త పడ్డాడు. ఇంకా రాజేష్ని కూడా వాళ్ళు చేరుకోలేరు. ముందుగా తాను ఈ ఊరు కోసం అంజలి కుటుంబం కోసం తెలుసుకోవాలనుకున్నది. తెలుసుకునే ప్రయత్నంలో రేపటి నుంచి పొలం పనుల్లో దిగాలని నిర్ణయించుకున్నాడు. అభిరామ్ కూడా సురేంద్ర ఆట కట్టించాలని అతని స్టాఫ్ వివరాలు పరీక్షిస్తూ ఒక క్యాండిడేట్ని ఎంచుకొని నెక్స్ట్ స్టెప్కి సిద్ధపడ్డాడు. ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఒకసారి గతం అన్నది వాళ్ళ కళ్ళ ముందుకొస్తే ఒక్కొక్కరి జీవితాలు ఎలా మారుతాయో కాలమే నిర్ణయించాలి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.